ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ ఇబ్బందికరంగా మారుతోంది. ఉబికే వస్తున్న నీటి ఊటతో బురద అంతకంతకు పేరుకుపోతోంది. దీంతో సహాయక చర్యలు ముందుకు సాగట్లేదు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో 3 మీటర్ల నుంచి 8 మీటర్ల మేర పడి ఉన్న బండరాళ్లను భారీ ప్రొక్లైనర్ సాయంతో బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. టీబీఎం మెషిన్ భాగాల్ని గ్యాస్ కట్టర్తో వేరు చేస్తున్నారు. రైల్వే మెకానికల్ ఇంజనీర్ డిపార్ట్మెంట్ ఇందులో కీలకంగా వ్యవహరిస్తోంది. మరొక వైపు నీటిని ఎప్పటికప్పుడు బయటికి పంపింగ్ చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కన్వేయర్ బెల్ట్ రీస్టార్ట్ అయింది. ప్రమాదంలో పూర్తిగా కన్వేయర్ బెల్ట్ ధ్వంసమైంది. 2 రోజుల పాటు శ్రమించి మళ్లీ ఆ బెల్ట్ ని రీస్టార్ట్ చేయగలిగారు ఇంజనీర్లు. టన్నెల్లో మరింత వేగం కాబోతోంది ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్. 1 గంటలో 800 టన్నుల మట్టి బురదను బయటకు తెస్తుంది ఈ కన్వేయర్ బెల్ట్. కొద్దిసేపటి క్రితమే ఈ కన్వేయర్ బెల్ట్ ని పునరుద్ధరించారు. దీంతో బురద మట్టిని యుద్ధ ప్రాతిపదికన బయటకు పంపించే ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 11 రోజులుగా లోపల చిక్కుకున్న వారి జాడ కోసం ఈ ఆపరేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడే ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం, మీకు చూపిస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిన రోజు నుంచి కూడా ఈ కన్వేయర్ బెల్ట్ లోపల ఈ మిషన్కి సంబంధించి అన్ని చెడిపోవడంతో ఒకసారి పైనుంచి బురద మట్టి పడ్డ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అక్కడంతా ఈ కన్వేయర్ బెల్ట్ ఆగిపోయిన పరిస్థితి నెలకొంది. కొద్దిసేపటి క్రితం ఇప్పుడే జస్ట్ ఒక 5 మినిట్స్ బ్యాక్ ఈ కన్వేయర్ బెల్ట్ని రీస్టార్ట్ చేశారు. ఈ కన్వేయర్ బెల్ట్ని రీస్టార్ట్ చేయడం కోసం ఇటు జేపీ కంపెనీ, సింగరేణి కంపెనీకి సంబంధించిన ఇంజనీర్ల బృందం గత 4 రోజులుగా కసరత్తు చేశారు. ఎట్టకేలకి ఇప్పుడే ఈ కన్వేయర్ బెల్ట్ స్టార్ట్ అయిన పరిస్థితి నెలకొంది. ఒకసారి ఈ కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వస్తే లోపల ఉన్న బురదని మట్టిని బయటకు ఈజీగా పంపింగ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇన్ని రోజులు కూడా లోపల ఉన్న బురదని బండరాలని మట్టిని బయటకు తీసుకొచ్చేందుకు ఈ లోకో ట్రైన్ వాడారు. ఎందుకంటే ఒకసారి ఈ లోకో ట్రైన్ లోపలికి వెళ్ళి బయటికి మళ్ళీ తిరిగి రావాలంటే 3 గంటలు పడుతుంది. సో ఎక్కువ లోపల ఉన్న బురదని మట్టిని బయటకు తీసుకొచ్చే అవకాశం లేకుండా పోతుంది. కొంతమేర మాత్రమే బయటికి తరలించే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఈ కన్వేయర్ బెల్ట్ స్టార్ట్ అయిన నేపథ్యంలో అంటే చాలా ఫాస్ట్గా రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి ఆ మట్టిని బురదని బయటికి పంపించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కన్వేయర్ బెల్ట్ని పూర్తి స్థాయిలో స్టార్ట్ చేసేందుకు అధికారులు పడ్డ శ్రమ ఫలితం చూపించిందని చెప్పుకోవాలి. దాదాపు పూర్తి స్థాయిలో అధికారులతో పాటు రెస్క్యూ బృందాలు కూడా కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్ళాయి. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్న కోణంలో వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రణాళికలు రచిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే టీబీఎం మిషన్కి సంబంధించి టీబీఎం మిషన్ బ్యాక్ పార్ట్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాటిని ఇటు సౌత్ సెంట్రల్ రైల్వే మెకానికల్ ఇంజనీర్స్ పూర్తి స్థాయిలో కట్ చేస్తున్నారు. ఆ కట్ చేసి అక్కడి నుంచి ఈ లోకో ట్రైన్ ద్వారా ఏదైతే కట్ చేసిన ఆ ఇనుముకు సంబంధించిన విడిభాగాలన్నింటినీ కూడా ఈ లోకో ట్రైన్ ద్వారా బయటకు పంపించే అవకాశం ఉంది. ఆ తర్వాత వెంటనే అక్కడ ఉన్న బురదని మట్టిని ఈ కన్వేయర్ బెల్ట్ మీదకి మళ్లించి అక్కడి నుంచి దీనికి బయటకు తీసుకొచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికైతే 11 రోజులుగా ఉత్కంఠకు తెరపడింది. ఒక చిన్న పాజిటివ్ వైబ్రేషన్ వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కన్వేయర్ బెల్ట్ స్టార్ట్ అవుతుందా లేదా అనే అనేక క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. కానీ ఎట్టకేలకు ఇంజనీర్లు ఈరోజు ఈ కన్వేయర్ బెల్ట్ స్టార్ట్ చేశారు. మరికొద్ది సేపట్లోనే ఈ కన్వేయర్ బెల్ట్ గుండా బురద మట్టి బయటకు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇటు ఎప్పటికప్పుడు రెస్క్యూకి సంబంధించి అంటే బురదకు సంబంధించి బురద లోపల అంటే స్టార్టింగ్ పాయింట్లో ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడ 3 మీటర్ల నుంచి ఎండింగ్ పాయింట్ దాకా 8 మీటర్ల వరకు ఉంది. సో త్వరగా ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారా ఆ బురదను బయటికి పంపించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి దాదాపు 11 ఏజెన్సీస్ ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయి. కెమెరా పర్సన్ వెంకట్తో వాసు, ఎస్ఎల్బీసీ.